చేస్తారు, పర్వాలేదులే అని అనుకుంటామంట. కానీ దేవుడి దగ్గర రెండు ఉంటాయంట, ఒకటి కృప, రెండోది కోపం. ఎప్పుడు వచ్చి మన మీద పడుతుందో మనకి తెలియదు కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదమ్మా. 10 మంది కన్యకలు ఎవరండి? 5గురు ఏం చేశారంట? సిద్ధపరచుకొని ఏం పెట్టుకున్నారు? నూనె పెట్టుకున్నారు. కరెక్ట్గా అంతా సిద్ధపరచుకొని 5గురు ఏం చేశారు? సిద్ధపడలేదు. కానీ టైం ఉంది కదా 8 గంటల కోసం నేను జగన్ 12ంటికి వచ్చాను వేరే ఊళ్ళో, కాబట్టి 11ంటికి పోదాం అనుకుంటే అప్పటికల్లా ఏమైపోయిందంట? ఇచ్చేసి కూడా వెళ్ళిపోయాడు. ఎంతమంది యేసయ్య వెళ్ళిపోవటం ఇష్టం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎవరు అంటే మళ్ళీ చదువు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం దగ్గర అక్కడే ఉన్నాం ఇంకా మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభా పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని చేయువాడు మాత్రమే. ఆయన చిత్తం ఏంటండి? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుడు చెప్పాడు, నా ప్రజలు నా బిడ్డలు నా ఆజ్ఞలు వింటారు. నా దేవుడు చెప్పాడు, ప్రేమ కలిగి ఉంటారు. పగ, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం నా బిడ్డల మధ్య ఉండొద్దు. కొట్లాటలు ఉండొద్దు. కాన్వెంట్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దివసప్రసాదం దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు, ఈ గ్రామంలో ఈరోజు ఏంటి ప్రభా, ఫాదర్ గారిని ఏం అడగలేదు నేను, ఎలా ఉంటారు ప్రభా అంటే 3 కుటుంబాలని దేవుడు నాకు ఎందుకో చూపించారు. ఆ 3 కుటుంబాల్లో పాపము విపరీతంగా ఉన్నట్టుగా, అంటే అక్రమ సంబంధం కలిగి వ్యభిచారం చేసే కుటుంబాలు ఇక్కడ కూర్చొని ఉన్నాయని దేవుడు చెప్పాడు. అందుకే చెప్తున్నా, ప్రభా ప్రభా అని పిలిస్తే దేవుడు రాజ్యం రాదండి. ఆయన చిత్తం ఏం చేస్తేనే దేవుడి యొక్క రాజ్యంలోకి నువ్వు నేను ప్రవేశించగల. పాపము జోలికి పోకుండా పరిశుద్ధంగా జీవించడానికి. అందుకే పౌలు గారు 1 తెస్సలోనికైకి రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే, 7వ వచనంలో ఏమంటాడంటే, 1 తెస్సలోనికైకి రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం. For sisters who don't understand 1 Thessalonians chapter 4 verse 7, అందులో ఏముంటుందంటే, చదవమా. అపవిత్రత యందు జీవించమని నేను పిలవలేదు, పవిత్రంగా జీవించమని మాత్రమే నేను పిలిచి ఉన్నాను. నేను పిలిచింది ఎందుకు అంటే, టు లివ్ ఇన్ హోలీనెస్, పవిత్రంగా ఉండడానికి మాత్రమే. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, నడవడికలో పవిత్రంగా ఉండాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అప్పుడే వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళగలరు. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం పలుకుతుంది, దేవుని యొక్క రాజ్యం అంటే తింటము తాగటం మాత్రం కాదండి కదా. దేవుడి రాజ్యం ఏంటి చెప్పాలి? నీతి, న్యాయము, పరిశుద్ధాత్మలో ఆనందము. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆనందించాలంట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 59:1-2 వచనాల్లో, ప్రభా ప్రభా అయ్యా నన్ను ఆశీర్వదించి గొంతెత్తి అరుస్తే రక్షించ నేరకుండానట్లు నా చేతులేమి కురచకాలేదు. నేను చెవిటి వాడిని అనుకున్నావా? అంత గట్టిగా అరుస్తున్నావు. నీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి, అందుకే నీ దగ్గరికి రాలేకపోతున్నా. చూడండమ్మా, మన మనుషులు పక్క వాళ్ళు ఎవరైనా మనం నిందిస్తే, అవమానిస్తే దేవా అని దేవుడు చెప్పుకుంటాం. కానీ దేవుడే ముఖం తిప్పుకుంటే కదా. అందుకే పౌలు గారు ఈరోజు మీతో చెప్తున్న మాట, ఎఫెసీ పత్రిక, నాతో కూడా చెప్తున్న మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవమా ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. మీరు ఎలా జీవిస్తున్నారో అన్న దాని గురించి చాలా శ్రద్ధ వహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా జీవిస్తున్నారో అన్న దాని గురించి ఏం చేయాలంట? శ్రద్ధ వహించాలంట. తర్వాత ఏముందమ్మా? జ్ఞానము లేని వాళ్ళ వల్లే కాదంట, వివేకవంతుల వల్లే జీవించాలంట. ఎందుకంటే ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలంట? శ్రద్ధ వహించుకోవాలంట.
మనం తీసుకోవాలి. మార్తమ్మ మరియమ్మ ఇద్దరు ఉన్నారు కదా, లాజరు ముగ్గురు, ఇద్దరు అక్క చెల్లెలు తమ్ముడు లాజర్. యేసుప్రభు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఇష్టపడుతున్నారు. ప్రియ బిడ్డలారా, ఒక చిన్న మాట అడుగుతాను. యేసయ్య నీ ఇంటికి ఇష్టపడి రావాలంటే నీ ఇంట్లో యేసయ్యకి స్థలం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు అటువైపు వెళ్ళినా అంట యేసయ్య వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటారట. అక్కడ చికెన్, మటన్, ఫిష్ ఫ్రై చేయించుకొని తింటూ ఉంటారు. ఒకరోజు యేసుప్రభు వస్తున్నారంటే బాగా బలగం ఎక్కువ వస్తుంది కదా. ఆమె మార్తమ్మ ఆమె బాగా బిజీగా వంట చేసేస్తుందంట. మరియమ్మ ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల చెంత కూర్చుంది. ఎప్పుడు కూర్చుంది? నాకు అనిపిస్తుంది యేసయ్య రాకముందే. నిన్నటి రోజున ఒక ప్రార్థనలో పాల్గొన్నప్పుడు దాదాపు 13,000 మంది వచ్చారు. 9 గంటలకి ప్రార్థన ప్రారంభం అవుతుందంటే 7:30కి జనాలు వచ్చి అక్కడ కూర్చున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 9 గంటలకు వచ్చిన వాళ్ళు వెనక కూర్చున్నారు. అంటే ముందే వచ్చి కూర్చున్నారు. దేనికోసం వచ్చారండి? మీ చేతులు జోడించి కన్నీటితో చెప్తున్నా, ఫాదర్లని, యేసు ప్రభుని వెయిట్ చేయించకండి, కూర్చోపెట్టకండి. దినములు చెడ్డవి, దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్షమించడానికి గురువులకి మంచి మనసు ఉంటుంది కదా. అదే 6 కంటే 9, 12 కూడా చేస్తారు. కానీ యేసుప్రభు అంటాడు, నువ్వు సమయాన్ని పాటించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.